దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తున్నది. అబ్బా 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 మన పోలీసుల మర్యాదలు చూస్తే అరే వీళ్ళు పోలీసులా లేకుంటే చుట్టాలా అన్నట్టే చేస్తున్నారు. ఇంత మంచి పోలీసులుంటే ఎట్లనో ఏమో అని మనమే బాధపడేటట్టు చేస్తున్నారు. ఇంతకు ఏం చేసిండ్రో చెప్పు అంటారా? అదేదో మీరే చూడుండ్రి. మాటలు మీరు సిగ్గులేని బతుకులు రండి. ఇన్నారా ఎవత వీడియో తీస్తున్నది? వాళ్ళతోనేంది మాటలు మీరు సిగ్గులేని బతుకులు అని ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నదో ఈ మేడం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మేడం. పెద్ద పెద్ద చదువులు చదివి పోలీసు కొలువు తెచ్చుకొని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నదో చూడుర్రి. మరి ఇంతకు అక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఏమంత పెద్ద నేరం చేసిండ్రు? సిగ్గులేని బతుకులని తిట్టేంత సిగ్గు తప్పిన పనులు ఏం చేసిండ్రు అంటే నిర్మల్ ట్రిపుల్ ఐటీల సౌలతులు చక్కగా లేవని పిల్లలు లొల్లికి దిగిండ్రు. దానికే వీళ్ళేదో తీవ్రవాదులు అయినట్టు దేశం రాష్ట్రం తలదించుకునే పనేదో చేసినట్టు సిగ్గులేని బతుకులని తిడుతున్నది. ఎంత మంచి సాంప్రదాయం కలిగిన పోలీస్ మేడమో కదా. చదువుకోనికి చక్కటి వసతులు లేవని లొల్లి చేస్తే సర్కారుకు పిల్లల బాధలు తెలిసేటట్టు చేయాలి. షర్మిల మేడంకు ఆడపిల్లల బాధలు ఇంకింత ఎక్కువ తెలవాలి. కానీ తెలివి లేనంటూ పిల్లలను ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. అయ్యా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి సారు, చదువుకునే పిల్లలు లొల్లి చేస్తుంటే పోలీస్ మేడం ఇట్లా తిడితే మీకే చెడ్డ పేరు వస్తుంది సారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాసర పిల్లల కష్టాలు తీర్చాలి అని షేన్లు శెలకల నుంచి పోలీసుల కంట పడకుండా ట్రాక్టర్ మీద వచ్చినావు. అప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి ఏం పరిష్కారం చేయలేకపోయినావు. కానీ ఇప్పుడైనా వీళ్ళ కష్టాలు తీర్చుండ్రి సారు. అట్లనే నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు బూతులు తిట్టిన ఎస్పీ జానకి షర్మిల మేడం సంగతి ఏందో తేల్చుండ్రి. సమాజం మీద కనీస గౌరవం లేకుండా కొలువు చేస్తున్నందుకు నౌకర్ల నుంచి తీసేయండి. లేకుంటే మీకే కాంగ్రెస్ సర్కార్కే చెడ్డ పేరు వస్తుంది. తర్వాత మీ ఇష్టం సార్లు అని అంటున్నారు ఈ వీడియో చూసిన పిల్లల తల్లిదండ్రులు. అసెంబ్లీలోకి వచ్చే ముంగట ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలకు గట్టిగా సమాధానాలు చెప్పాలి. సర్కార్ను ఎవరన్నా ఇరుకున పెట్టాలని చూస్తే వాళ్ళను మెతుకు మింగకుండా చేయాలి. అందరూ ప్రిపేర్ కాండ్రి, సబ్జెక్ట్ పెంచుకోండి. మైకులో మాట్లాడే ఛాన్స్ వచ్చినప్పుడు దిమ్మ తిరిగే సమాధానాలు ఇవ్వండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నట్టున్నారు. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. 24 గంటల ప్రజలు ఉండేటువంటి మేము శాసనసభ్యులమే 24 గంటల్లో ప్రజలు తిరుగుతున్నాం. ఏ ప్రజలను గ్యారంటీ అమలు చేయలేదని అడగట్లేదు అధ్యక్ష. ఒక్కటి కాదు రెండు కాదు 24 గంటలు జనంలో తిరుగుతున్నారట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. పబ్లిక్ కూడా 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేరని అడుగుతలేరట. తులం బంగారం గురించి అడుగుతలేరట. రైతు రుణమాఫీ మొత్తం ఎందుకు చేయలేదని అడుగుతలేరట. ఆడపిల్లలకు స్కూటీలు ఎందుకు ఇస్తలేరు అని అడుగుతలేరట. పెన్షన్లు 4000 ఎందుకు చేయలేదని అడుగుతలేరట. ఆడోళ్లకు నెలకు 2500 ఎందుకు ఇస్తలేరని అడుగుతలేరట. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు కానీ వాళ్ళు చేస్తే చేస్తారు, చేయకుండా చేయరు. అది వాళ్ళు ఇష్టం అన్నట్టే నోరు మూసుకొని ఉంటున్నారట పబ్లిక్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తామన్నా మాకెందుకు వద్దు వద్దు అని వాపస్ ఇచ్చినట్టే చెప్పినట్టు ఎమ్మెల్యే బాలు నాయక్ సార్ చెప్తున్నాడు. సరే తెలంగాణ జనానికి 6 గ్యారెంటీలు కాంగ్రెస్ సర్కారు ఇయ్యది, ఎంత అడిగినా వేస్ట్ అనుకొని వాటి గురించి అడుగుతలేరు కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 24 గంటలు జనాలలో తిరుగుతున్నారు అనుడే ఇచ్చంతరంగా ఉన్నది. అంటే నిద్రపోవుడు, బయట తిరిగేతానికి రెడీ అవుడు, పేపర్లు చదువుడు, టీవీలు చూసుడు, తినుడు తాగుడు అనేటి ఏమి లేకుండా ఒక్క నిమిషం కూడా ఏరే వాటికి వాడుకోకుండా 24 గంటలు పబ్లిక్లనే తిరుగుతున్నారా? అవునవును, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 24 గంటలు జనంలో తిరుగుతున్నారు అనేది ఎంత నిజమో 6 గ్యారెంటీల గురించి పబ్లిక్ అడుగుతలేరు అనేది కూడా అంతే నిజం కదా. మరి లేకుంటేంది 24 గంటలు పబ్లిక్లో తిరుగుడేంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీయకుండా 6 గ్యారెంటీల గురించి అడగకపోవుడేంది? చిత్రంగా ఉన్నది కదా ముచ్చట. ఏందో ఏమో పోన్రి.